అన్నా నమస్తే అన్నట్టే ఉంది, గుద్దల కారం పెట్టట్టే ఉంది అంటన్నా. కారు పక్క పెట్టరు అన్న, ఒక్క నిమిషాలు అండి ప్లీజ్ ప్లీజ్ అని ఏమనుకుంటారు మయ్య కానీ దండం పెట్టి అబ్బాయి కారు పక్క పెట్టి 2 నిమిషాలు. అన్నా అన్న చెప్పన్నా. ఎవరు అన్నారు సార్? నువ్వు నేను ఒక సంఘంలో పనిచేసినావా? లేదు. మరి నీ బాధ ఏమి రావడం సార్? నీ కడుపులో పెయిన్ బాగా ప్రాబ్లం అవుతుంది. నువ్వు బాగా ఫేస్బుక్ నాకు మమ్మల్ని జాతి పెంచినటువంటి అరుణోదయ సాంస్కృతిక సంఘం బాధ లేదు, జననాట్య మండలికి బాధ లేదు, కానీ నీకు బాధ వచ్చింది ఏం ప్రాబ్లం? ఎందుకు నువ్వు నేను పెట్టే సంఘంలో ఏమన్నా సభ్యుడివా? కాదు. మరి ఏం నీకేం ప్రాబ్లం అవుతుంది? మేము రాజకీయ పార్టీలలో చేరితే నీకేం బాధ అవుతుంది అంటున్నా. బాగా ఫేస్బుక్ లైవ్ పెడతారు, ఏంది నీ ప్రాబ్లం? అరుణోదయ అయితేనే పాటనా? అరుణోదయ అంటే నేను జాదింది పెంచింది చేసింది కదా, నాకు అరుణోదయ అయితే పాట. సోమన్న ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నాకు అతి ఇష్టమైన పిచ్చి గజ్జి ఎవరంటే నాకు సోమన్న. నాకు ఇష్టమైన కవి గాయకుడు ఎవరంటే సోమన్న. అది తప్పు ఇవన్నీ మీరు ఒప్పుకున్నా చెప్తలేను అన్న. మీరు ఒప్పుకోవడం కోసం నేను చెప్తలేను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నాకు సంబంధం లేదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా అంతా తెలుసు. రామదాస్ సార్, నువ్వు ఓరు నాకు సంబంధం లేదు భయ్. నువ్వు ఒప్పుకుంటే నాకేంది, నువ్వు ఒప్పుకోకపోతే నాకేంది, నువ్వెంత నాకు కానీ నాకు ఆయన పిచ్చి మాటలని పని చేయాలి. నువ్వు ఫేస్బుక్ లైవ్ పెట్టా ఈ రాష్ట్రంలో నా మీద ఫేస్బుక్ పెట్టే అంత తీట ఏముంది నీకు? అంత తీట ఏమవుతుంది? మరి నీ ప్రాబ్లం ఏంది? నేను మాట్లాడినా కానీ అలా మళ్ళీ తీసి మాట్లాడినావు కుదిరేగా, ఏమి నీకు అంత అవసరం ఏందన్నా? సరే కుదిరే మాట్లాడిన వదిలేరాదన్నా ఎందుకు? మరి అంత తీట ఏంది అంటున్నా. నువ్వు ఏంటిది? నువ్వు తీట ఎక్కువ ఉంటే గుడ కూడా దిగుతారు భయ్, అది కూడా ఉంటది. ఓకే రైట్, కానీ మరి అది కూడా అవుతుంది అంటున్నా. ఎందుకట్లా ఫీల్ అవుతున్నావు కదా తమ్మి? చాలా మంచిగా పద్ధతి నేర్చుకోరా భయ్, జర లైఫ్ ఉంటది. బైకి అనకన్నా జర ప్లీజ్. మరి అనకన్నా నేను మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి నా బ్రదర్ లెక్క మాట్లాడుతున్నా. అయ్యో తమ్ముని అని మాట్లాడుతున్నా. లేదు తమ్ముడు అంటే తమ్ముడు మాట్లాడు. ఆర్బీఐ అంటే నేను ఒప్పుకోనా అన్న సోమన్న అన్న నేను నా సొంత బ్రదర్ లెక్క మాట్లాడుతున్నా. ఆర్బీఐ లైవ్ పెడితే ఒప్పుకోవాలా? ఎవరు నువ్వు? మీరు మాట్లాడరు. ఎవడో పిచ్చకుంటూ లైవ్ పెట్టిండని మీరు మాట్లాడరు. ఎవడొద్దన్నాడు? బుద్ధలా కట్టిపెట్టి నొక్కుతారు రామర్షి, అట్లాంటి మానాలే చెప్తాను నేను. అని నేను క్లియర్ గా చెప్తున్నా అన్న. నేను ఫేస్బుక్ లైవ్ పెట్టినప్పుడు నేను తప్పే మాట్లాడినా అసలు. నువ్వు నేను ఒక పాటలో పని చేసిన ఒక సంఘం పని, నువ్వు ఈ గుడ్డే అవుతుంది. మరి అంటే ఒక సంఘంలో పని చేస్తేనే పాట గురించి మాట్లాడాలి. నువ్వు నాకు వెనుకోనిగా ముందోని కావరా బాబు, నీకు సంబంధం లేదు. నాతో పనిచేసిన ఉద్యమ సహచరులుండు, గాయకులుండు, నాయకులుండు, నువ్వు ఓడో సంబంధం లేదు కదా. నువ్వు ఆకుపిస్తే కొసగలవు మోదగలవు. నువ్వు అయి ఉండొచ్చు అంటే పాట అంటే ఏందో నాకు తెలియదు. బహుశా ఏం తెలుస్తుంది? బొత్తు తెలుస్తుంది. నీకు బొత్తు తెలుస్తా. నీకు ఒక పాటగాడు గాయకుడు గౌరవించే గౌరవం ఇదా నువ్వు ఫేస్బుక్ లైవ్ పెట్టేది? అంటే ఇప్పుడు సరే నేను బొచ్చుగానే కావచ్చు అన్న, నేను కాదని సిగ్గు లేని పూకుల సిల్లికి. హలో అన్నా చెప్పబ్బా, చెప్పు. నువ్వు చెప్తే నేను నేర్చుకున్నాండి. నువ్వు గట్టి నువ్వు చెప్పేది ఏంది, నేను చెప్పేది ఏంది? ఫేస్బుక్ లైవ్ నా సుల్లి లైవ్ పెట్టుకుంటే నీకు నేను చెప్పేది నేను ఓడి పెట్టుకో. ఎన్ని లైవ్లు పెట్టుకో. గుద్దరైతే నీ తీట ఇంచి హైదరాబాద్ దాకా రాసుకొని ఆతన బీక ఉందా? ఈ పిచ్చకుండా బాధలు కళాకారుడు విలువ ఎవరైనా నా జాతర పుట్టిన నా కులపడే గుద్ద చేయడం మీకు బాధకోవాలరా? లద్దలేదు ఒక మాదే కులాలు పుట్టావు. 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి పాటలు పడుకొని తిరుగుతాను. ఈ సిగ్గుదప్పిన బాధలు నీకు సిగ్గు, మీకు కవిత్వం ఆతలుందా మీకు? రారా నీ ఊరికి వస్తే లేదా నా ఊరికి నువ్వు మాట్లాడదావు. నీ లద్దలేని బాధలు బాధకోవాలరా? ఓ మాదిగా బిడ్డలు కనీసం రాజకీయంగా పొలిటికల్ పోవాలని గుద్ద చేయలేదు. బాధకోవాలరా? మీకు సోయండి అది. ఇది ఒక సాహిత్యం, మీరు పాటలు. ఈ బరుగుద్ద బాధలు నా మీద నడపెట్టేది బాధకోవాలరా? నేను చెప్పేది ఏంట్రా? నయం గారితో దంటగులతో పెట్టరా, బాడకవు లక్షల కోట్లు సంపాదించడం పెట్టరా, మంత్రులు ఎమ్మెల్యే ప్రజలకు కామించడం పెట్టరా, ఆతులు బిక్క చేత ఏ పురుషం నేను దిగినా? మేము దిగినా ఈ గుద్దల సీఎం ఇస్తే చెప్ప ఎన్ని లక్షలు అయి పెట్టుకో. నేర్చుకున్నది నీ గుద్దల సిలేసిస్తే నీ గుద్దల ఇదే మీరు ప్రజా జీవితంలో నేర్చుకున్నది. ఈ అమ్మని దొంగ బాధల సిల్లు లంచం వచ్చావు.